ప్రధాని రేస్ లో ఉన్నా ఇది చిచ్చా ప్రధాని రేస్ వచ్చేసిండే కేసీఆర్ ప్రధాని రేస్ వచ్చేసిండు వచ్చిండు రేతులు ఉన్నాడంట ఒక సీటు రాకున్నా కానీ ప్రధాని రేతులు ఉంటాయంట ఒకటి కూడా వస్తట్లేదు పరిస్థితి ఒకటి కూడా వచ్చే పరిస్థితి లేదు ప్రధాని అవుతారట కేసీఆర్ 14 మరి ఎందుకు ఏంటది కాక అయ్యో పాపం ఏదో అయింది కొన్నిసార్లు చూస్తే పాపం అనిపిస్తుంది ఏదో అయింది అనిపిస్తుంది ఏదో అయింది కాకకు ప్రధానమంత్రి రేసులో ఉన్నా అని చెప్తా ఉన్నాడు కేసీఆర్. మాకు 12 నుంచి 14 సీట్లు వస్తాయి కేసీఆర్. బీజేపీకి 1 లేదా 0 సీట్లే. కేంద్రంలో రాబోయేది ప్రాంతీయ పార్టీల కూటమే. రాధాకిషన్ రావు ఎవరో నాకు తెలియదు. ఫోన్ ట్యాపింగ్ ఉత్తి ట్రాష్. ఎక్కడోడక్కడ పండుకుంటే ఒక్కనే పోరాడి తెలంగాణ తెచ్చిన. కాంగ్రెస్ నుంచి 30 మంది మా పార్టీలోకి వస్తామంటున్నారు. బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ప్రసక్తే లేదని వెల్లడి. ప్రధానమంత్రి పదవి రేసులో తాను కూడా ఉంటానని ఇక రాయిదే పోయా గుద్దుకొని ఏం అర్థమైతలేదు. ఇది ప్రధానమంత్రి పదవి రేసులో తాను కూడా ఉంటానని, అవకాశం వస్తే వదులుకోవడానికి తాను అమాయకునేమి కాదని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ అన్నారు. ఈసారి కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని, ప్రాంతీయ పార్టీల కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని చెప్పారు. ఇదేమి ఆషామాషిగా చెప్పట్లేదని, తన సుదీర్ఘ రాజకీయ అనుభవం, వివిధ వర్గాల నుంచి తీసుకున్న సమాచారాన్ని రంగరించి వడబెట్టి చెబుతున్నానని చెప్పి కేసీఆర్ అంటా ఉన్నాడు. అయ్యా కేసీఆర్, ఏమన్నా ఆశకు అద్దుండాలి, చెప్పే ముచ్చట ఏమన్నా పొంతన ఉండాలి. చెప్పేది అబద్ధమైనా పెద్ద విజన్తో చెప్తా ఉంటావు చూడు, అది అద్భుతం నీ దాంట్లో. ఇక్కడ ప్రధాన రేసులో ఉన్నాడట. అటు పోయి మహారాష్ట్ర కాడ బీఆర్ఎస్ దుకాణం కొలాయించుడు మూసిండు. ఇటు ఒడిశా కాడ లేపిండు మూసిండు. ఏపీ కాడ షెటర్ తాళం వేసుకొని ఎప్పుడో బీకిర్రు. ఏడ లేనే లేదు. అటు జేడీఎస్ కు పోయిండు, జేడీఎస్ తో సోపతి అన్నాడు. ఆ జేడీఎస్ పోయి బీజేపీ వచ్చిపోయింది. ఈయనని ఎలా కొట్టిర్రు. ఈయన కేడున్నదా, ఈయన ఏక్ నిరంజన్. ఈయన నట ప్రాంతీయ పార్టీల కూటమిదే హవా నడుస్తుందట. కాంగ్రెస్ బీజేపీ గెలవదట. సార్ చెప్తుంటే ఈ చిన్నపోరగాలు చూసి నవ్వుతా ఉండొచ్చు. ప్రధాని రేసులో ఉన్నా. ప్రధాని రేస్ అంటే ఉరుకుడు సార్. ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేదు. ఈ టైంలో రేసు చేస్తా, బీచ్ చేస్తా, ఇంకేమంటాడు సారు. వాట్స్ ఇంకా ఆయన గమ్మత్ ముచ్చట్లు ఏంటంటే ఏమైనా అంటాడు. ఆయన ఏదైనా చెప్పగలుగుతాడు కేసీఆర్. నీవు అమెరికా అధ్యక్షుని అయితే అవసరం కూడా అంటాడు. అంతర్జాతీయ అధ్యక్షుని అంటాడు. అమెరికా అధ్యక్షుని కూడా అయితే డౌట్ ఏముందో అంటాడు. అయిపోయానా? ఫోన్ ట్యాపింగ్ సంగతి ఏమైంది సార్? సుప్రీం అని నీ పేరు చెప్పిండల్లా. మా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేయమంటేనే ట్యాపింగ్ చేసినామని చెప్తే వాడెవడా రాధాకిషన్ రావు అంటుండు. వాడెవడో తెలివందే. వాడు రిటైర్ అయ్యి ఇంట్లో అంటే వాడిని తీసుకొచ్చి మళ్ళా ఆఫీసర్ అని స్పెషల్ డ్యూటీ అని ఓఎస్డీని చేసి, టాస్క్ ఫోర్స్ కు డీసీపీని చేసి, ఏం తమాషా కేసి వాడేవాడా రాధాకిషన్ రావు అంటా ఉన్నాడు. రాధాకిషన్ రావు చూడు ఒకసారి మరి ఏమంటుండో. రాధాకిషన్ రావు నేను చెప్తలేనా? ఈ నమ్మకుర్రా నాయన. మొత్తం ఇక అసలు ఆగకపోతేవి, ఆగమాగం చేస్తేవి. ఇగో ఈడే అదే మీ వాడే. వాడేవాడే అంటే వాడేవాడే అంటివి మీద ఉన్నాడు చూడు. మీకు ఈయననే, ఈ చిచ్చనే, ఈయననే రాధాకిషన్ రావు ఎవడంటే ఇగో ఈయన. టాస్క్ ఫోర్స్ అందరిని పట్టుకపోడు, కిడ్నాప్ చేసి కేసీఆర్ వ్యతిరేకంగా ఇవ్వాలంటే వాళ్ళని కిడ్నాప్ చేస్తుడు, ఎత్తుకపోడు, అరెస్ట్ చేస్తుడు. మళ్ళీ ఏమంటుండే ఇప్పుడు కేసీఆర్ వాడేవాడా అని అయిపోయా. అది నోరాపేడ తటనా. రేపు పొద్దుగానే ఎవరా ఈ తెలంగాణ ప్రజలు ఎవడా నాకేమెరకనా అంటాడు. నాకు తెలియదు, నీకు అంత తెలుసని. కానీ రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటారు. వాడు కూడా ఒక్కరి పేరు పట్టుకుని ఉన్నాను అడిగింది నాకు అర్థం కాదు. తలా తోకలేని ప్రశ్న. కేసీఆర్ మెంటల్ గా ప్రిపేర్ అయ్యిండు జైలుకు పోయేందుకు. అంటే మెంటల్ గా ఎప్పుడో నా పని అవుతుంది అనేది మాత్రం ఆయనకు అర్థమైంది. మెంటల్ గా ప్రిపేర్ అయ్యి తయారుగా ఉన్నాడు. అదైతే కనిపిస్తుంది ఆ నవ్వులో. ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది కానీ పిచ్చి పట్టుకుందటనా? మనకే పిచ్చి పట్టుకుందట. ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది కానీ
ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటుందా రాహుల్ పెద్ద సీనియర్ లీడర్? ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లి. ఆ గవర్నమెంట్ ఎంత సిల్లియా ఫోన్ ట్యాపింగ్ సిల్లియా? 30 మంది జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసి ఫోన్ ట్యాపింగ్ సిల్లియా? ఫోన్ ట్యాపింగ్ ఎంత నేరమో తెలుసా కేసీఆర్ నీకు? ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ తెలుసు కదా నీకు? ఎవరెవరి మాటలు విన్నాడు? ఎవరెవరి మాటలు విన్నాడు? ఆల్మొగలు మాట్లాడుకుంటే అది సిల్లి అట. సిల్లి అవి కూడా సిల్లి ఎంత ఈజీ కొట్టి పారేస్తుండు చూడు. సిల్లి సిల్లి ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తి. అయ్యో వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్ నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ అది పెద్ద తినాలి పెట్టి నోరు కడుపున పరిస్థితి తెస్తా ఉన్నారు. ఎవరో కొందరు బాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అయినా అర్థం కాదు. ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? అవునా? డూ యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. అది దేనికి? దేశద్రోహులకు, మావోయిస్టులకు, ఏది అంతర్జాతీయ ఉగ్రవాదులకు చేయాల్సిన పని. నువ్వేమని చేసినావు? ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు, జర్నలిస్టులకు ఇవి చేసినావు. చేసిన లుచ్చా పని అంతా చేసి మళ్ళీ ఇక ఎక్కడ లేదా అండి దేశమంతా ఉంటుందండి అని చెప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నం. నీ బిడ్డను కడిగిన ముత్యం లెక్క తీసుకొస్తా అన్నావు చూడు. ఇదే కథ. అయ్యా కేసీఆర్, ఇప్పటికి కూడా నీకు ఇంకా మారకపోతే, ఇప్పటికి కూడా ఈ అహంకారం, ఈ ఫకర్ తగ్గకపోతే ఇంకేందన్నట్టు? వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రానికి పొద్దున్న అర్లీ మార్నింగ్ ఎవ్రీ ప్రభుత్వం వేరు, వాళ్ళు వేరా? ఎవరాలు మరి? పోలీసులు ప్రభుత్వంలో భాగం కాదా? అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధమే ఉండదు. అసలు వీళ్ళు ఎదురైతే వాళ్ళు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారా అన్నట్టుగా చెప్తా ఉన్నావు. పోలీసు వాళ్ళకి ఏమైనా గులగులనా మంది ఫోన్లు టాప్ చేయాలని నువ్వు చెప్పకపోతే? ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా ఉంటుంది. మన హైదరాబాద్ లో పేలుళ్ళు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి. ఏ పేలుళ్ళు జరిగినాయనయ్యా? నా ఫోన్ ట్యాప్ చేసినావు. మొన్ననే నేను స్టేట్మెంట్ నా సిడిఆర్ అంతా చూపించారు. మొత్తం నా ఫోన్ ట్యాప్ చేసిండు. నా ఫోన్ ట్యాప్ చేస్తే నేనే అధికారులకు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఒక్కనేగా చాలా మంది ట్యాప్ చేసిండు. లిస్టు పెద్దగా ఉన్నది నీది కథ. దేనికి? ఉగ్రవాదులై బాంబు పేలుడు. ఈ బాంబు పేలుళ్ళలో ఉన్నాం మేము. మేము బాంబు పేలుళ్ళలో ఉన్నాము. ఏ తీవ్రవాదులమా? దేశ భద్రత గొప్ప వచ్చినది. నువ్వు చేయాల్సిన పనేంది, చేసిన పనేంది? నువ్వు సక్కరోని హార్డ్ డిస్కులు ఎందుకు వలగొట్టిరా? హార్డ్ డిస్కులు ఎందుకు వలగొట్టిరు? ఫోన్ ట్యాపింగ్ చేసిన డాటా మూసినట్లు ఎందుకు వారేసిరు? రంపెం పెట్టి ఎందుకు కోసిర్రు? మీరు సక్కరోలే కదా. కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి. అట్లాంటి అన్ని కూడా సమాచారం మీ లెక్క తమరు లెక్క వస్తాయి అన్నట్టు సేకరించిస్తా ఉంటారు. ఏం చేయాలో చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాన్ని కూడా ఇస్తారు. ట్యాపింగ్ చేస్తాడా, టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్ విత్ దట్. నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు. We are only concerned with the reports given by the intelligence. The way they brought the report, we don't know. That is pure. కేసీఆర్ చెప్పే ముచ్చట ఎట్లుందంటే, ఓ తండ్రి కొడుకున్నాడట. కొడుకు ఆవారంగా తిరిగి ఆఖరికి ఏం చేసిండు? ఓ తన ₹1 కోటి దొంగతనం చేసుకొని ఇంటికి వచ్చిండు. తండ్రి ఆడ విట్రా బిడ్డ అంటాడా, లేక యాడికెళ్ళి తెచ్చినవరా అంటాడా? యాడికెళ్ళి తెచ్చినవు అని అడగాలనా వద్దా? ఎక్కడిరా ఏం పని చేసి వచ్చినాయని అడగాలిగా. అది కాదు, ఆడ వెట్టి బిడ్డ అన్నట్టు. అది లెక్క. మాకేం సంబంధం అండి అంటుండు. తెస్తే పెట్టమని చెప్పినా అంటున్నారట. ఏం చెప్తావు కేసీఆర్? ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకోటి అండి అదేదో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాప్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాప్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఆ రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని, ఈ రాష్ట్రానికి హోంమంత్రి సంగతి నీకు ఎరికే. మన హోంమంత్రి ఇది వరకు ఉన్న హోంమంత్రి ఇది గట్టా ముద్దు పెట్టా. పాపం ఆయనకు హోంగార్డులు ఎంతమంది ఉంది తెలియదు, పోలీసు వాళ్ళు ఎంతమంది ఉంది తెలియదు. ఇక ఆయన శాఖ పరిశీలించి తెచ్చిచ్చిందట ఈయనకు. ఈ ఇంగితం ప్రతి ఒక్కరికి తెలుసు.
తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా ఉంది ఆ చట్టంలో. అబ్బో ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారం చూసిరా ఇప్పుడు ఏమర్థమైంది? మేము డిమాలిజ్ చేసింది కరెక్టే అని ఒప్పుకుంటుండు, దాన్ని సమర్థించుకుంటుండు. ఫోన్ ట్యాపింగ్ కరెక్టే అని చెప్తా ఉన్నాడు, అది చేసి ఉండొచ్చు అని చెప్తా ఉన్నాడు. కాకపోతే నాకు సంబంధం లేదంటు. కానీ మరి వాళ్ళని అరెస్ట్ చేసిరు, వాళ్ళని డిమాలిజ్ చేసే హక్కు వాళ్ళకు ఉందని చెప్పి మళ్ళీ కాపాడుతున్నాడు అన్నట్టు సార్. ఈ లలిత కళలన్నీ ఇవే. కేసీఆర్ ఇక నిన్న పోయి ఎన్నో పెట్టిండు దుకాణం. సెల్ఫీలు ఈ పని ముందుగానే చేసి నుంచే, ఓడిపోక ముందుకు చేసి నుంచే ఒక్కనన్నా దేకినావు, ఏ పని పట్టించుకోలే. ఇక చూడు అన్న కూర్చొని అగో ఇంకొకటి తీసుకో ఇప్పుడు చెప్పి ఇవి ఇక చూడరా సార్ కథ చూడు. ఇది ఏం బాటలా? కిన్లే వాటర్ బాటిల్. ఇంటింటికి నీళ్ళు ఇచ్చినావు, నువ్వు పోయినట్టుగా లేవా మన నీళ్లు? ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినా అంటివి కదా, మరి నువ్వు పోయిన కాడ లేకునేనా సార్ ఈ నీళ్లు? బిస్లరీ వాటర్ కాదు, ఏంది కిన్లే వాటర్ బాటిల్ తెచ్చి పెట్టుకున్నావు? మది పిల్లలకు ఇంకోటి దీని అని మన బిడ్డ ఏం తింటుంది? ఒక్కనాడ నడుచుకున్నావా? అటు పోయి తొగి చూస్తున్నా కనీసం ఒక్కరోజన్నా. కవితమ్మ ఏం తింటుంది? కన్న బిడ్డ, కన్నముగడ తిరిగిన బిడ్డ, పొయ్యి 3 నెలలు దగ్గర పడే అజే బాయే. కనీసం పోయి నీ బిడ్డనే వాళ్ళు కరియకపోతే పోతాడు. ఇప్పుడు రేపు ఎలక్షన్ కాగానే మళ్ళీ పోతాడు. ఎలక్షన్ కాగానే పోతాడు, మళ్ళా గొంగడి కప్పుకొని పోతాడు, కలవాల్సిన వాళ్ళని కలుస్తాడు. ఈ కథ అంతా ఉంటది. ఇక ఉంటది. అప్పుడేమో ఉన్నకాడికి పైసలు కొడుకు తినబెడితివి, బిడ్డకు తినబెడితివి, సటకుని కొడుకు తినబెడితివి, అల్లునికి తినబెడితివి. అవేమో అల్లుని తినబెట్టి వచ్చి మిర్చి బజ్జి ఏమో మా పోరగాళ్ళకి ఇవ్వబడి, అసలు నువ్వెత్తుకపోయి మిర్చి బజ్జి మా పోరగాళ్ళకి ఇవ్వబడితే. ఇక ఇప్పుడు మళ్ళీ సానుభూతి కార్యక్రమాలు, సానుభూతి డ్రామాలు. ఒక్కరినే కొట్లాడి తెచ్చినట్టు తెలంగాణ రాష్ట్రం చిచ్చా. ఇక ప్రధానమంత్రి అయితే అంటాడే, ఈ ఎక్కడి పంచాయతీది? ప్రధానమంత్రి ఉంటదా దేశం? రేసులో ఉన్నాడట. ప్రధాని రేసులో ఉన్నా అంటుడు. రేసులో ఉండాలంటే ఏం కావాలి ఎరికేనా సోదరులారా? ఎంపీ కావాలి ముందుగా. ఈ ఎంపీ గెలిచినట్లేదు. ఒక్క ఎంపీ కూడా గెలిచే పరిస్థితి లేదు. ఆడ అమిత్ షా ఏమో 10 మార్క్ పక్క అంటుండు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు 14 వచ్చే మార్క్ అంటున్నారు. ఇక మిగిలింది ఎంఐఎం ఒకటే. అసదుద్దీన్ ఓవైసీ దగ్గర పోయి బైసాబ్ తుమ్ మదత్ దేవ్ అని చెప్పి అట్లా పోవాల్సిందే తప్ప ఇంకొక ఆప్షనే లేదు. ఇక మద్దతు ఇచ్చినా కానీ నువ్వెంపీ కావాలి కదా, మళ్ళా నువ్వెంపీ కావాలి కదా. ప్రధానమంత్రి పదవి రేసులో తాను కూడా ఉంటానని, అవకాశం వస్తే వదులుకోవడానికి తాను అమాయకున్నేమి కాదని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ అన్నారు. ఈసారి కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని, ప్రాంతీయ పార్టీల కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని చెప్పారు. ఇదేమి ఆశామాసిగా చెప్పట్లేదు, తమాషాగా చెప్తున్నా. కేసీఆర్ ఎట్లుంటదంటే ప్రతిరోజు నేను మూల మంత్రాలు చదువుతా అంటాడు అని చెప్తాడు అన్నట్టు. అది యాక్చువల్గా మలమూత్రాల వ్యవహారం. అది ఆయన చెప్పే కథ అట్లుంటది అన్నట్టు. వివిధ వర్గాల నుంచి తీసుకున్న సమాచారాన్ని బట్టి చెప్తుంది. ఏ వర్గం అయ్యా నీకు ఇచ్చింది? తన సుదీర్ఘ రాజకీయ అనుభవం. నీ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మోసం, కుట్ర, నయవంచన తప్పేమన్నా ఉందా?